తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ కూడా జీవోని విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే జీహెచ్ఎంసీ ఉందో దాంట్లో జీహెచ్ఎంసీ కావచ్చు, అటు సైబరాబాద్, దానికి తోడు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించి అటు మనం చూసినట్లయితే దాంట్లో కూడా జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్కి ఏర్పాటు చేసింది. అటు జీహెచ్ఎంసీ కార్పొరేషన్కు ఆర్వి కర్ణను సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్గా, శ్రీజన మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్గా, వినయ్ కృష్ణారెడ్డిలను ప్రభుత్వం నియమించింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి జీహెచ్ఎంసీతో అటు మిగతా ఉన్నటువంటి ఈ రెండు అదనంగా యాడ్ చేయడం వల్ల కూడా దగ్గరగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా తొందరగా డెవలప్మెంట్ అవ్వడానికి అక్కడ జనాభా పెరిగింది కాబట్టి వాళ్లకు ఏదైతే డెవలప్మెంట్ తొందరగా అవుతుంది కాబట్టి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఒకటే ఉంది కాబట్టి ఆ బర్డెన్ అంతా కూడా ఒక కమిషనర్ మీద, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీదే పడుతుంది. కాబట్టి దీన్ని డివైడ్ చేసినట్లయితే అక్కడ ఏవైతే జోన్ల వారీగా అటు మున్సిపల్ కార్పొరేట్ల వారీగా ఉన్నటువంటి ప్రజలకు కూడా తొందరగా సేవలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసినట్లయితే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి జీహెచ్ఎంసీలో కావచ్చు, అటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చార్మినార్, మిగతా ఉన్నటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు అటు ఏవైతే కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ఉందో సైబరాబాద్లో కూడా అటు కూకట్పల్లి, మిగతా కుత్బుల్లాపూర్కి సంబంధించిన ఏరియాలు కూడా ఉన్నాయి. ఇటు మనం మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి అటు ఔటర్ అంటే ఉప్పల్, అటు ఎల్బీ నగర్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో అటు ఉన్నటువంటి ఏరియాస్ కూడా దీంట్లో ఈ జోన్లో ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా మనం రీసెంట్గా చూసినట్లయితే ఏవైతే అర్బన్ అంటే అటు పంచాయతీగా ఉన్నటువంటి వాటిని కూడా కొంతమంది ఇటు జీహెచ్ఎంసీలో మున్సిపల్ వాటిని కూడా జీహెచ్ఎంసీలో యాడ్ చేశారు. ఇప్పటికీ కూడా జీహెచ్ఎంసీలో కార్పొరేషన్ ఏరియాలు కూడా పెరగడానికి వచ్చాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఒక జీహెచ్ఎంసీ ఉన్నట్లయితే ఆ దూరంగా ఏవైతే ఇప్పుడు సైబరాబాద్లో కుకట్పల్లి కావచ్చు, అటు కుత్బుల్లాలో ఉన్నటువంటి ఆ ఏరియా జోన్ల వారీగా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తక్కువగా అటు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక్కరి మీదే బర్డెన్ పడుతుంది కాబట్టి దీన్ని జోన్ల వారీగా ఏర్పాటు చేశారు. మనం చూసినట్లయితే ఏదైతే మల్కాజ్గిరి ఏరియా ఉందో మల్కాజ్గిరి ఏరియాను కూడా అటు ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేశారు కాబట్టి అటు కార్నర్లో ఉన్నటువంటి ఏరియాస్ కూడా తొందరగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళకి అందవలసిన ఫండ్స్ కూడా తొందరగా అందే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ దాంట్లో కూడా మనం చూసినట్టయితే ఎక్కువగా ఓల్డ్ సిటీ ఏరియాస్ అంటే చార్మినార్ కావచ్చు, అటు మిగతా ఏవైతే అటు ఓల్డ్ సిటీ సైడ్ ఉంటాయో వాటిని కూడా ఈ జీహెచ్ఎంసీ జోన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏవైతే జీహెచ్ఎంసీలో ఈ రెండింటిని విలీనం చేయడం కూడా ప్రత్యేకంగా ఏవైతే జోన్లను ఏర్పాటు చేయడం వల్ల కూడా దగ్గరగా అధికారులు ఉంటారు, వాళ్ళకి ఆ బర్డెన్ ఉండదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను తొందరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఉన్నటువంటి ఉప్పల్ సైడ్ ఏరియా కూడా అటు ఉన్నటువంటి ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ఏరియాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. అటు మనం చూసుకున్నట్లయితే ఇటు ఏవైతే జిహెచ్ఎంసీలో మనం ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏరియాస్ను చూసినట్లయితే అవి కూడా చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి అభివృద్ధిలో ఏవైతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా దగ్గరగా ఉండి చాలా తక్కువ మంది జనాలు పెరగడం వల్ల జనాలను దృష్టిలో ఉంచుకొని కూడా వీటిని ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఈ అధికారులు ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో ఆ అభివృద్ధి చెందిన వాటిపైన కూడా ఫోకస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏవైతే 3 జోన్లని ఏర్పాటు చేశారో వాళ్ళని డివిజన్ వైజ్గా ఏర్పాటు చేసి వాటికి ఒక్కొక్క కమిషనర్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల కూడా వాళ్ళ సమస్యలు ప్రజలకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలను కూడా త్వరగా పరిష్కారం అవుతుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా గతంలో చూసినట్టయితే ఏదైతే జీహెచ్ఎంసీ ఉందో జీహెచ్ఎంసీలో ప్రాబ్లం వచ్చినట్లయితే ఏవైతే జీహెచ్ఎంసీ మొత్తం కూడా ఒక్కటే ఉండడము, ఆ బర్డెన్ కూడా ఒక అధికారిపైనే పడడము అది చాలా కష్టంగా ఉండేది. అందులోనూ జీహెచ్ఎంసీ ఇన్ని ఏదైతే జనాభా పెరిగి దృష్టిని పెట్టుకొని ఆ జనాభా పెరగడం వల్ల కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం పట్ల కూడా చాలా కష్టంగా ఉండేది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడు వీటిని రెండింటిగా డివైడ్ చేయడం పట్ల కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రజలు కూడా అధికారులు కూడా ప్రజలకు దగ్గరగా ఉండడానికి సులువవుతుంది కాబట్టి వీటిని ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఇప్పటి
ఇప్పటి వరకు ఉన్నటువంటి జిహెచ్ఎంసి ఈ 2 వారీగా అంటే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు అవ్వడం వల్ల పట్ల కూడా ప్రజలకే ఎక్కువగా ఈ అవకాశం అనేది దక్కుతుంది కాబట్టి అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కూడా జీవోని విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏదైతే జీవోని విడుదల చేశారో దాని పట్ల కూడా ఎవరెవరు ఏ మున్సిపల్ కార్పొరేషన్ కి కమిషనర్ గా వెళ్ళబోతున్నారో అదే కొంతమంది దీంతో పాటు ఈ 3 కమిషనర్ ఏదైతే కమిషన్లను ఏర్పాటు చేశారో దానికి ఎవరెవరిని బదిలీ చేశారో ఐఏఎస్ ఆఫీసర్లు మిగతా కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు బదిలీ చేయడం జరిగింది. అయితే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతానికి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసి ఒకటే అయిపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకొనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే సైబరాబాద్ కావచ్చు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి కూడా ప్రస్తుతం పెరిగిన జనాభా హైదరాబాద్లో మనం చూస్తున్నాం. జనాభా అధికంగా పెరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రభుత్వం ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం ఆ జీవోని చూసినట్టయితే దాంట్లో కూడా ప్రత్యేకంగా అటు ఏదైతే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అటు ఉన్నటువంటి ఏరియాస్ కూడా అటు ఉన్నటువంటి ఏరియాస్ అభివృద్ధి అనేది కూడా ఆ జోన్ కిందకే వస్తుంది. అటు ఏదైతే మల్కాజ్గిరి ఉందో మల్కాజ్గిరిలో ఉప్పల్ ఎల్బీ నగర్ కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఏరియాస్ అభివృద్ధి కూడా ఒక కమిషన్ కి ఏర్పాటు చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా జిహెచ్ఎంసి మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పగించడం జరిగింది. అయితే జీవోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అది ఏదంటే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కి దృష్టిలో పెట్టుకునే ప్రజల అభివృద్ధి కోసమే దీని జీవోని విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ప్రభుత్వం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.